ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. 2026 సంవత్సరం జూన్ నెల 19వ తారీఖు ఈ మహోన్నతమైన పునరుద్ధానపు ఆదివారము మనందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యమును వినడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి దేవుడు చూపిన మహోన్నతమైన కృపను బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను, దేవుని నామాన్ని ఎంతగానో గణపరుస్తున్నాను. దేవుడు మీకు నాకు మనందరికీ తోడయుండును గాక. ఒక ప్రాముఖ్యమైన కొన్ని వాక్యములు మనము ధ్యానించి దేవుని యొక్క సన్నిధానంలో మనందరము కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి మనం సిద్ధపడదాం. దేవుడిచ్చిన ఈ మహోన్నతమైన కృపా కాపుదలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని మాటలను మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మేము వేటి గురించి ధ్యానించాలో మాకు తెలియదు, కానీ నీవు మాలో ఉండి మాతో ఉండి నీ సంపూర్ణమైన పరిశుద్ధమైన వాక్యం ద్వారా మమ్మలను నడిపించమని, ఆత్మతో నింపమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భక్తుడైనటువంటి దావీదు మహాభక్తుడు 115వ దావీదు కీర్తనలో కొన్ని వచనాలు రాస్తూ కొన్ని వాక్యాలను మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయాలని ఆశపడుతున్నారు. దయచేసి ఆ వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. 115వ దావీదు కీర్తన కొన్ని వాక్యాలు చదువుతున్నాను. చూడండి. 4వ వచనం. వారి విగ్రహములు వెండి బంగారమువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. నిజంగా మహాభక్తుడు, దేవాతి దేవుడు, మహాభక్తుడు దావీదు మహారాజు 115వ దావీదు కీర్తనలో రాస్తూ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నిజమే కదా. ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేయటం వలన అనేక మంది సహోదరులు, మన సహోదరులు అనబడే వారు ఈ ప్రపంచంలో ఉన్నవారు, వారు అనేకమైన చెట్లకు, పుట్లకు, విగ్రహాలకు వారు ఆరాధన చేస్తూ అవే దేవుడు దేవత అనుకుంటూ వారు అజ్ఞానంలో బ్రతుకుతున్నారండి. వారు ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నారంటే ఇదిగో సృష్టికర్త దేవుడు అని తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను. ఇదిగో భూమి మీద పుట్టిన ఏ మనుషుడైనను, అది స్త్రీ అయినను పురుషుడైనను, అతడు ఎదిగిన తర్వాత నాకు జన్మనిచ్చింది ఒక తండ్రి, ఒక తల్లి. ఇదిగో వీరిద్దరూ తల్లిదండ్రులు, ఇతడు పురుషుడు ఇతడు స్త్రీ, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం వలన నేను జన్మించాను అని లోకంగా మినిమం కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ప్రతి మనుషుడికి అర్థమవుతుంది. అదేంటి ఇంత చదువుకుని ఇంత ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటూ ఈ దేశాన్ని పరిపాలించగలిగిన ఉన్నతమైన స్థితిలో ఉన్న ప్రాముఖ్యులు కూడా ఇంత అజ్ఞానంలో, ఇది మనం మనుషులం కదా, మన పోలిక చొప్పున మన స్వరూపంలో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు కదా, దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, ఆయనకు అసాధ్యమైందంటూ ఏది ఉండకూడదు, మరణము ఆయన ఏమీ చేయకూడదు, అది కదా అతను కదా నిజమైన దేవుడు, ఆ దేవుడిని కదా మనం ఆరాధించాలి. మనం పుట్టామంటే మన తల్లిదండ్రుల వలన మనం పుట్టాము అంటే మనల్ని జన్మింపజేసిన దేవుడు ఎవరో ఒకరు ఉంటారు కదా అని ఆలోచించకుండా వారు ఎలాంటి చెట్లకు, పుట్టలకు, తర్వాత పోత పోసిన విగ్రహాలకు వారు దేవుడు దేవత అని పేరు పెట్టుకుని వారు ఆరాధన చేస్తున్నారు అని ఈ వాక్యము తెలియజేస్తుంది. నిజమే కదండి. ఒకసారి ఆలోచించండి. ఇంకా అజ్ఞాన స్థితిలోనికి వెళ్ళిపోతుంటే ఇదిగో దేవుని యొక్క సన్నిధానం మనకి ఈ యుగము సమాప్తి అవ్వడానికి అతి దగ్గరలో ఉంది. ఇంకా ఎంతకాలము అజ్ఞాన స్థితిలోనే ఉండి దేవుని యొక్క మహిమను, కృపను కోల్పోయి అబద్ధపు జీవితంలో జీవిస్తారు అని నేను ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన అంటున్నాడు, వారి విగ్రహాలు వెండి బంగారముతోటి వెండితోటి చేసిన విగ్రహాలు మీరు చేసుకున్న దేవుళ్ళు దేవతలు అనేవారు. అవి కరిగించడం వలన, ఒక పోత పోయడం వలన, ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన మీరు తయారు చేసినవి అవి వెండి బంగారంతో చేసినవి, అవి మనుషుల చేతి పనులు అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా చెప్పండి, మనుషులు చేతితో చేసుకున్న ఏ వస్తువైన దేవుడు దేవత ఎందుకు అవుతారండి? మనుషుల చేతులతో చేసుకున్నవి అవి దేవుడు దేవత అని మనం పిలవడానికి అసలు మనము ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఇంటర్నెట్ యుగం ఎంత ఆధునాతనంగా ఉంది, ఎంత స్పీడ్ టెక్నాలజీతో మనం వర్క్ చేస్తున్నాం, ఏ యుగంలో మనం ఉన్నాం. ఇంకా అజ్ఞాన స్థితిలో ఉండి అజ్ఞాన పరిస్థితుల్లో ఉన్నారు. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో డాక్టర్ గారు ఒక విగ్రహము ఒక గుడిలోనికి వెళ్ళి ఆ విగ్రహానికి చెతస్కోప్ పెట్టి ఆ హార్ట్ బీట్ ఎలాగుందో లేదని చెక్ చేస్తున్నాడు. ఎంత అవివేకం అండి. ఇంటర్నెట్లో అది అతను
ఒక డాక్టర్, అతనికి చదువుకున్నాడు, అంత జ్ఞానం ఉంది, అంత వివేకం ఉంది. ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఒక పోతపోసిన లోహం దగ్గరికి వెళ్ళి, ఒక మట్టి దగ్గరికి వెళ్ళి, ఒక కఠినమైన ఘటాన్ని అక్కడికి వెళ్ళి అతను చెతస్కోప్ పెట్టి అక్కడ హార్ట్ బీట్ పనిచేస్తుందా లేదా, ఆరోగ్యం ఎలాగుందా లేదా అని చెక్ చేస్తున్నాడు. నిజంగా మీరు ఇంత చదువుకున్నారు, ఇంత అజ్ఞానుల వల్ల మీరు ఎందుకు బతుకుతున్నారండి? మనుషులకు కదా గుండె ఉండేది, జీవం కలిగిన వారికి కదా హృదయం ఉండేది, దానికి హృదయ స్పందన ఉండేది, అది కదా మనకు వినిపిస్తుంది. మనుషుల రక్త మాంసం కలిగిన వారికే కదా ఈ హృదయ స్పందన, నాడీ వ్యవస్థ, రక్తము ఇవన్నీ కూడా ఉంటాయి. విగ్రహాలకు, ఫోన్లకు, టీవీలకు, ల్యాప్టాప్లకు, గడియారాలకు, గోళ్ళకి ఉంటాయా? దానితో తయారు చేయబడిన పోతపోసిన ఒక బొమ్మలకు, విగ్రహాలకు ప్రాణం ఉంటుందని ఎంత అజ్ఞాన స్థితిలో మీరు టెస్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని నేను దేవుని వాక్యం పేరట కోరుతున్నాను. వారి విగ్రహాలు వెండి, బంగారము, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుంటాయి అంట, వారి నోరుండి అవి పలుకవు, వాటి కళ్ళుండి అవి చూడవు, వాటికి చెవులుండి అవి వినవు, వాటికి చేతులుండి అవి పట్టుకోవు, వాటి కాళ్ళుండి అవి నడవవు. సరే, ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నారు. అవి నిజంగా అవి పనిచేయవు కదా, అవి ఏంటి? అవి గొంతుకుండి మాట్లాడవు. చెప్తూ వాటిని చేయువారును, ఎవరైతే మీరు విగ్రహాలను చేసుకుని దేవుళ్ళు, దేవతలను మీరు పిలుచుకుంటున్నారో ఆ విగ్రహాలు వాటిని చేయువారును, వాటి యందు నమ్మిక ఇచ్చిన వారందరూ, వాటిని చేయవారడమే కాదు, వాటి యందు నమ్మిక ఇచ్చిన వారందరూ కూడా అటువంటి వారై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్నా నువ్వెవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, నీవెవరైనా, ఉన్నతమైన చదువున్నా, ఉన్నతమైన హోదా ఉన్నా, లేదంటే నీ పరిస్థితి ఏదైనా కానీ, నేను కోరుకునేది, నేను చెప్పేది ఏంటంటే నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని మీరు తెలుసుకోండి, నిజం తెలుసుకోండి. అజ్ఞానులుగా బ్రతకండి, మూఢనమ్మకాల్లో బ్రతకండి. ఇంకా మీరు అజ్ఞాన స్థితిలో ఉండి మీ జీవితానికి ఉన్న పరమార్థాన్ని మీరు కోల్పోకండి. మీరు అజ్ఞాన స్థితిలో ఉండి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి అని భక్తుడి ద్వారా దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి మనందరము ఎవరిని ఆరాధన చేస్తున్నాం? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరిని ఆరాధన చేస్తున్నారంటే వట్టి విగ్రహాలను ఆరాధన చేస్తున్నారు. ఆ విగ్రహాలకి నోరున్నాయి కానీ మాట్లాడలేకపోతున్నాయి, చెవులున్నాయి వినలేకపోతున్నాయి, కళ్ళున్నాయి చూడలేకపోతున్నాయి, కాళ్ళున్నాయి నడవలేకపోతున్నాయి, గొంతుకుంది మాట్లాడలేకపోతుంది. మీరు మాట్లాడలేని ఆ విగ్రహాలను దేవుడు, దేవత అనుకుంటుంటే నిజంగా మాట్లాడే దేవుడిని మీరు తెలుసుకోలేకపోతే మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్నట్లుగా ఈ ఆదివార కాల సమయంలో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడే దేవుడు ఎవరండి? నేను దేవుణ్ణి అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు? నేను మాత్రమే దేవుడను, వేరొక దేవుడు లేడు అని ఒక ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేవారు ఎవరున్నారు? ఎవరండి మనుషులను నిర్మించిన వాడు? ఎవరండి అతను? మాట్లాడతాడా ఆ దేవుడుంటే అని కనుక మీలో ఒక ప్రశ్నలు కనుక మీరు రేకెత్తితే దానికి సమాధానం నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చదువుతున్నాను, దయచేసి మీరు ఆలకించండి. నూట 15వ దావీదు కీర్తన 9వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ఇశ్రాయేలు వారులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము చేస్తాడు, వారికి కేడముగా ఉంటాడు. ఏ దేవుడైతే మనుషులతో మాట్లాడతాడో, వారికి సహాయము చేస్తాడో, ఆయన సహాయం చేయాలంటే ఏ మనుషులైతే మొర పెడతారో ఆ మొరను వినేవాడై ఉండాలి, ఆ మొరను చూసేవాడై ఉండాలి, వారి బాధను అర్థం చేసుకునేవాడై ఉండాలి, వారి పరిస్థితులను గమనించి వారికి సహాయము చేయడానికి ఆకాశము నుండి భూమి మీదకి దిగి వచ్చే ఒక మహాశక్తిమంతుడై ఉండాలి. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ఇశ్రాయేలు వారుల యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులార యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఈ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులో పరిపూర్ణమైన పరిశుద్ధులారా, నీతిమంతులారా, లోక సంబంధమైన జ్ఞానులారా, మీరు గనక దేవుని యందు భయభక్తులు గనక నిలిపితే, ఇదిగో దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన యందు నమ్మిక గనక మీరు ఉంచితే, ఆయన యందు నమ్మకం కలిగి గనక మీరు ఉంచితే, ఆయన మీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. ఆయన మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని చూస్తాడు, మీ మొర వింటాడు, మీకు సహాయము తన చేతులతో చేస్తాడు, మీ కొరకు నడిచి మీ దగ్గరికి ఆయన వస్తాడు, మీ హృదయ బాధలంతటినీ తెలుసుకుంటాడు. ఆయన కదా నిజమైన దేవుడు, ఆయనను కదా మనం ఆరాధించాలి.
ఆయన కదా మనం పూజించాలి. పై మాటల్లో మనుషులతో చేయబడిన వారు విగ్రహాలు, అవి దేవుళ్ళు దేవతలు ఉన్నాయి, అవి పనికిరావు అని చెప్తూనే కింద చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు యెహోవా యందు నమ్మిక ఉంచండి. ఇదిగో పోతపోసిన విగ్రహాల మీద వాటి మీద కాదు మీ నమ్మిక. నిజదేవుడు, రక్షకుడు, పరిశుద్ధుడు మీ కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచిన ఒక వ్యక్తి ఉన్నాడే. కొన్ని సంవత్సరాల క్రితం, 2026 సంవత్సరాల క్రితం, 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు. 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులు యందు దేవుని యందు భయభక్తులు కలిగి తను జీవించాడు. 3.5 సంవత్సరాలు తను బాప్తిసం తీసుకుని దేవుని యొక్క చిత్తానికి లోబడి 3.5 సంవత్సరాలు తన సువార్త పనిని సక్రమంగా చేసి మనిషి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఆరాధించాలో, ఎలా బ్రతకాలో ప్రతి విషయాన్ని తెలియజేసి సమస్త మానవాళి కొరకు ఆయన చనిపోయి తన రక్తాన్ని చిందించి పాపమును తీసివేసి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా వస్తానన్న నిజమైన ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తును మాత్రమే మనము ఆరాధన చేయాలి. ఆయన మాట్లాడాడు, ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన జీవించాడు, ఆయన నడిచాడు, ఆయన ప్రకటించాడు, చనిపోయిన వారిని అనేక మందిని లేపాడు, ఆయన మరణించి తిరిగి లేచి ఆయన మరణాన్ని జయించి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి సిద్ధపరిచి మరలా మన కొరకు వస్తానంటున్నాడు. ఈ దేవుని మనం ఆరాధన చేస్తున్నామా, ఈ విగ్రహాలను ఆరాధన చేస్తున్నామా అనేది నా ప్రియ సహోదరులందరూ కూడా ఒకసారి మనసున జ్ఞాపకం తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఇంకొక విషయం చదువుతున్నాను చూడండి, 12వ వచనం, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. చూసారా, ఆయన మమ్మలను మర్చిపోలేదు. భూమి మీద ఉన్న మనుషులు ఎవరిని కూడా ఆయన మర్చిపోలేదు. ఆయన మనలను ఆశీర్వదించాడు. ఒక దేవుడికి మాత్రమే ఒక భూమి మీద ఉన్న మనుషులను ఆశీర్వదించడానికి అధికారం ఉంది. ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఒక జీవితాన్ని ఆశీర్వదించాలన్నా, భూమి మీద ఉన్న సమస్తాన్ని దీవించాలన్నా ఏకైక దేవుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి మాత్రమే అధికారం ఉన్నది. ఇదిగో నెత్తి మీద చేయి పెడితే నేను చనిపోతానేమోనని భయపడుతూ పారిపోయే దేవుడు కాదు. కామ, క్రోధ, లోభ, మదమశ్చర్యాలను జయించకుండా అనేక మందితో వ్యభిచారం చేసేవాళ్ళు దేవుడు అవ్వరు. మద్యముతో మత్తులైపోయి అనేకమైన అగచాట్లు పడి మరణంలోనికి, శాపంలోనికి వెళ్ళిపోయిన వారు దేవుళ్ళు దేవతలు అనబడరు. ఇగో ఒకరి తర్వాత ఒకరు మరణమునకు భయపడిపోతూ పారిపోతూ చనిపోయి మరలా వారి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు దేవుళ్ళు దేవతలు అనబడరు. కానీ ఇదిగో పరిశుద్ధుడై పుట్టి ఆయన బ్రతికి జీవించి ఆయన పరిశుద్ధుల అందరి కోసం పరిశుద్ధులుగా చేయడానికి మరణించి తిరిగి లేచి జీవంలోనికి వెళ్ళి మరలా రాబోతున్నాడే, ఆయనను మాత్రం మనము ఆరాధన చేయాలి. ఈరోజు నిజంగా మనము ఎవరిని ఆరాధన చేస్తున్నాము అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే కనుక ఆయనకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే 14వ వచనాన్ని నేను చదువుతున్నాను, యెహోవా మిమ్మలను మీ పిల్లలను వృద్ధి పొందించును. చూసారా, మీ పిల్లలను కూడా వృద్ధి పొందించి ఎంత శక్తిమంతుడై ఉండాలి. 15వ వచనం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవుడు ఎలాంటి వాడు అంటండి, భూమి ఆకాశములను సృజించిన వాడు. భూమి ఆకాశములను సృజించిన వాడు ఎవరు? అనేక మంది దేవుళ్ళు, నేను కూడా దేవుణ్ణి, నేను దేవుణ్ణే అనేవాళ్ళు కాదు. ఒకే ఒక్క వ్యక్తి ఉండాల్సిన పరిస్థితి ఉండాల్సింది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. అనేకమైన దేవుళ్ళు దేవతలు పిలువబడేవారు అనేక మంది ఉండొచ్చు, ఎందుకంటే అవన్నీ కల్పితాలు కాబట్టి అవన్నీ చేయొచ్చు. కానీ నిజమైన దేవుడు ఒకే ఒక్క దేవుడు ఉంటాడు. ఈ భూప్రపంచంలో మనుషులందరికీ ఒక పుట్టుకకు ఈ శారీరకమైన తండ్రి ఒక్కడే ఉంటాడండి. ఒక తండ్రి వల్ల మాత్రమే, ఒక తల్లి వల్ల మాత్రమే మనం పుడతాం. అనేక మంది తండ్రులు, అనేక మంది తల్లులు ఉండరు. అది మనుషులకైనా జంతువులకైనా, అది ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్న జీవచరాలకు ఎవరికైనా సరే ఒకే తండ్రి ఉంటాడు, ఒకే తల్లి ఉంటుంది. వాళ్ళ వల్ల మాత్రమే మనం పుడతాం. మనము భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ తండ్రులు తల్లులు అని అంటూ ఉంటే మన తల్లిదండ్రులు సిగ్గుపడతారండి. మన తల్లిదండ్రులు బాధపడతారు. నేను కదా నవమాసాలు మోసి కని పెంచింది, నేను కదా, నన్ను తల్లి అనకుండా మిగతా వాళ్ళందరినీ అందరూ కూడా తల్లిదండ్రులు అంటున్నారేంటి అని తండ్రి తల్లి బాధపడతారు. అలాంటిది నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను తల్లి గర్భంలో వేసిన దేవుడు, ఈ సృష్టిని అంతటిని చేసిన దేవుడు అనేక మంది ఉన్నారంటే ఎంత అజ్ఞానంగా మీరు నమ్ముతున్నారు. ఒకే ఒక దేవుడు కదా ఉంటాడు. చూసారా, ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. చూసావా, ఆకాశమును కూడా అధిపతి ఒక్కడే, భూమికి కూడా అధిపతి ఒక్కడే. ఆయన నరులకు భూమిని ఇచ్చాడండి. చూసారా ఎంత శక్తిమంతుడో, ఎంత పరిపూర్ణుడో. నిజంగా ఎలాంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేయాలని నేను కోరుకున్నాను. యెషయా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం రండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము
యెషయా గ్రంథము మీరు చదువుతున్న పుస్తకాల్లోనే కానీ, ప్రాముఖ్యమైన గ్రంథాల్లోనే కానీ, మీరు ప్రకటిస్తున్న అనేకమైన పెద్ద పెద్ద గ్రంథాలు, పురాతనమైన గ్రంథాలు, మీరు చెప్పుకుంటున్న అనేకమైన ధర్మాల్లో, సనాతనమైన ధర్మం కానీ ఏదైనా, ఏ ధర్మాల్లోనైనా, ఎందులోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ విధమైన పరిస్థితుల్లోనైనా ఏ దేవుడైనా సరే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో లేదో ఒకసారి సరి చూసుకోండి. ఇంత స్ట్రాంగ్గా ఇంత స్టేట్మెంట్, నేను కూడా కాదు నేనే అని ఒకే ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగిన వాడు ఖచ్చితంగా దేవాది దేవుడు అయి ఉంటాడు. ఇదిగోండి, ఒక పట్టణానికి ఒకే పోలీస్ స్టేషన్ ఉంటుందండి. అందులో ఒక సిఏ మాత్రమే ఉంటాడు, ఇద్దరు ఉండరు. ఒక ఎస్ఐ మాత్రమే ఉంటారు. ఒక హైకోర్టులో ఒక జడ్జి మాత్రమే ఉంటాడండి. ఒక రాష్ట్రానికి ఒకే సీఎం ఉంటాడు, ఇద్దరు సీఎంలు ఉండరు. ఒకే సీఎం ఉంటారు. మొత్తం ఒక దేశానికి ఒకే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఒకే రాష్ట్రపతి ఉంటారు. అంతేగాని నలుగురు ఐదుగురిని పెట్టుకోరు. అందరూ చూసిన వాళ్ళందరినీ కూడా ఇతను కూడా రాష్ట్రపతి, ఇతను కూడా సీఎంఏ, ఇతను కూడా పిఎంఏ అని అంటే మనల్ని పిచ్చోళ్ళలా చూస్తారు, మనల్ని కొడతారు కూడా. ఒక స్థానాన్ని, ఒక ఉన్నతమైన స్థానాన్ని, భూలోకంలో అధికారత్వాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికే మనం ఇష్టపడమే. ఇదిగో ఈ సృష్టిని ఏర్పాటు చేసిన దేవుడి స్థానాన్ని ఎందుకు నువ్వు అందరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు? నీకు అంత జ్ఞానం లేని స్థితిలోనికి ఎందుకు వెళ్తున్నావు? ఇదిగో నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం 2వ లైన్ నుంచి నేను చెప్తున్నాను చూడండి. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా దేవుడు తెలియజేస్తున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి నేను ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మీరు చెప్పండి అలాగా. నేనే అయాం అంటున్నాడు దేవుడు. నేనే యెహోవాను. యెహోవా అనే మాటకు సమస్తానికి అధికారి, సమస్తము ఆయన మాట వలన కలుగుతుంది. ఆయనే సమస్తానికి పరిపూర్ణ పరిశుద్ధుడు, ఆయనే సమస్త అధికారికి, ఆయనే తండ్రి అనే అర్థం వస్తుంది. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చూసారా, ఇదిగో ఈరోజు నిన్ను రక్షించాలంటే ఒకే ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నువ్వు జన్మ తరహా కర్మ తరహా చేసిన ప్రతి పాపము నుండి నిన్ను రక్షించడానికి నీ తల్లిదండ్రులకు, నీ మత పెద్దలకు, నీ కులానికి, నీ మతానికి, నీ జాతికి, నీకున్న చదువుకి దేనికి అధికారం లేదు. దాని నుండి రక్షించడానికి ఒక రక్షకుడు ఉండాలి. ఆ రక్షకుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన్ని నేను ప్రకటిస్తున్నా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే. ఇప్పుడు ప్రకటిస్తుంది ఆయనే, మీ వాక్యం తెలియజేస్తుంది ఆయనే, నీతో మాట్లాడుతుంది ఆయనే, నిన్ను గ్రహింపజేస్తుంది ఆయనే. ఇంతకీ కూడా ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు నీ జీవితాన్ని ఇంకా దేనికి అప్పగించుకుంటావో ఒకసారి చూసుకో. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేయవాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. చూసారా, ఏ అన్య దేవతయు మీలో కూడా ఉండకూడదు అని తెలియజేస్తున్నాడు. నేనే దేవుడును, మీరే నా సాక్షులు. ఇది యెహోవా వాక్కు. మీలో అన్యదేవత ఉండకూడదు. అన్యదేవతలు అంటే ఏంటండి? ఇదిగో ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేవుని నన్ను ఆరాధన చేస్తున్నా, ఎవరినైనా పూజిస్తున్నా, ఎవరినైనా ప్రేమిస్తున్నా, నీ తల్లిదండ్రులనే కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలనే కానీ, నిన్ను ప్రేమించిన వారనే కానీ, ఈ లోకంలో ఏ వస్తువునైనా, ఏ దేన్నైనా, ఇదిగో నీ సృష్టికర్త కంటే ఎక్కువగా దేన్నైనా నువ్వు ఆరాధిస్తున్నా, ప్రేమిస్తున్నా, అది వన్యజనుల విగ్రహారాధనకు సమానంగా దేవుడు దానిని పరిగణలోకి తీసుకొస్తాడు. నేను వాక్యాన్ని ముగిస్తూ ఉండగా దేవుని మాటలు కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం. ఇంకా అజ్ఞాన స్థితిలో ఉండడానికి ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీవు ఉన్నతమైన దేవుని యొక్క చిత్తంలోనికి వెళ్ళాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అంతేకాదు, నిజమైన దేవుడు ఎవరు, నేను ఎవరిని ఆరాధిస్తున్నాను, ఎవరిని నేను పూజిస్తున్నాను, ఎవరు నన్ను నిర్మించారు, ఎవరు నన్ను బ్రతికిస్తున్నారు, ఎవరు నాకు ఈ సమస్తాన్ని దయచేశారు, ఎవరు నన్ను, నా ప్రాణమును కాపాడుతున్నారు, రేపు చనిపోయిన తర్వాత నాకు రక్షణ కలిగించేది ఎవరు, నేను దేవుని రాజ్యంలో పరలోకంలో నేను జీవించాలంటే ఎవరు నాకు దానికి ఆశ్రయస్థానముగా నాకు ఎవరున్నారనే ఒక ఆలోచన గనక నీ హృదయంలోనికి వస్తే గనక నిజదేవుడు ఎవరో మీకు అర్థమవుతుంది. ఇదిగో ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తున్నారు. దయచేసి మీ మనస్సులో మీరు ప్రార్థన చేసుకోండి. నిజమైన
దేవుడు ఎవరు అని ఒకసారి ఆలోచన చేయండి. ఆత్మదేవుడైన దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిజాయితీ ఏంటో, నీతి ఏంటో, పరిశుద్ధత ఏంటో, పవిత్రత ఏంటో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అసత్యమో, ఏది సత్యమో దేవుడు మీకు మనస్సును గ్రహింపజేస్తాడు. అప్పుడు మీరు దేవుని వాక్యాన్ని తెలుసుకుంటారు, దేవుని తెలుసుకుంటారు, నిత్యత్వానికి నమ్మకంగా బ్రతుకుతారు. అట్టి కృపలో మన అందరం ఉండాలని కోరుకుంటాం. బట్టి విగ్రహాల వైపు మీరు వెళ్ళకండి, అన్యజనులు అర్పించు బలుల వైపు మీరు వెళ్ళకండి, లోక సంబంధమైన చీకటిలోనికి వెళ్ళకండి. వెలుగును కలిగించే దేవుడు, వెలుగును సృష్టించిన దేవునికే రండి. దేవుని యొక్క కృప కాపుదల మనకు తోడు ఉంటుంది. మహాకాశములు ఈ సృష్టిని, ఈ సమస్తాన్ని చేసిన దేవుడు ఒకే ఒక్క దేవుడు ఉన్నారు. ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్తే నీ మనసుకు నచ్చట్లేదా? నీకు భారంగా, ఇబ్బందిగా ఉందా? ఒకసారి నీ గ్రంథాలను, నువ్వు చదువుతున్న గ్రంథాలను, నీ మత పెద్దలను ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకో. న్యాయం ఏంటో, నీతి ఏంటో ఒకసారి గ్రహింపులోనికి రా, ఒకసారి అర్థం చేసుకో. తర్వాత బైబిల్ గ్రంథం కూడా తీసి చదువు. ఏది న్యాయమో, ఏది నీతో, ఏది క్రమముగా ఉందో, ఏది న్యాయబద్ధమైన ప్రకటనగా ఉందో దాన్ని మీరు ఒకసారి పరిశీలన చేసి నిజాన్ని తెలుసుకుని నిత్యత్వాన్ని పొందుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఇంత సూటిగా తేటగా, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు లేడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, దాన్ని గ్రహింపజేయవాడును నేనే, ఏ అన్య దేవత మీలో ఉండకూడదు, నేనే దేవుడని మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పేంత స్టేట్మెంట్ ఇచ్చే గ్రంథము, దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరున్నారు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పడానికి నేను ఎంతగానో గర్విస్తున్నాను. ఇదిగో నా సమయాన్ని ఈ విధంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఆయన మీతోటి నాతోటి మాట్లాడినప్పుడు ఈ వాక్యాలను గ్రహించుకుని, నా ప్రియ క్రైస్తవులారా, దేవుని ఆరాధిస్తున్నవారా, ఇంకా అనేక మంది దేవుని తెలుసుకోలేని నా ప్రియ సహోదరులారా, దయచేసి దేవుని తెలుసుకోండి. ఈ భూమి అంతం అవ్వడానికి అతి సమీపంగా ఉంది. ఈ లోకము నాశనం అవ్వడానికి అతి దగ్గరగా ఉంది. ఎప్పుడైనా కూడా మీరు దేవుని మనసును తెలుసుకుని, దేవుని నిజమేవుని అంగీకరించి మీరు మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుల్లో చేర్చబడితే, ఇది ఏ కులము, నీ కులాన్ని మార్చుకోవాల్సిన పనిలా, నీ పరిస్థితులను మార్చుకోవాల్సిన పనిలా, నీ అలవాట్లు, నీ పరిస్థితులను, నీ జీవిత విధానాన్ని, నీ పరిస్థితులను కూడా మార్చుకోవాల్సిన పనిలా నువ్వు మనస్సును దేవునికి అప్పగించు. దేవుని వాక్యము ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో వాక్యం సెలవిస్తుంది. ఏ మనుషుల మాటలు మీరు పట్టించుకోకండి. దేవుని వాక్యాన్ని కనుక మీరు చేతబట్టుకుని ఆయన సన్నిధిలో దీన్ని గనక మీరు చదివితే గనక ఇది ఖచ్చితంగా మీతో మాట్లాడుతుంది. ఇది మీకు జ్ఞానము తెలియజేస్తుంది, ఇది మీకు ఆలోచన తెలియజేస్తుంది. ఇది మీరు ఎలా ఏ దేవుని ఆరాధించాలో, ఏ దేవుని పూజించాలో, ఏ దేవుని శరణు వేడితే మన పాపాలు క్షమించబడతాయో, ఎవరి ద్వారా రక్షణ కలుగుతుందో, ఎలాగ మనం రక్షణలో బ్రతకగలమో, ఎలాగ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము, ఈ లోకములోను పరలోకంలో ఎలా విజయం సాధించగలమో, ఎలా ఆరోగ్యాన్ని పొందుకోగలమో, ఎలాగ పరిపూర్ణమైన పరిశుద్ధమైన మంచి జీవితాన్ని జీవించుకోగలము అనే వాక్యము ఈ వాక్యంలో ఉంది. కాబట్టి మన హృదయంలో కనుక ఈ వాక్యాన్ని అంగీకరిస్తే, దీనిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలో ఉండి, మనతో ఉండి ఆయన మనందరినీ కూడా తన ఉచితమైన కృప ద్వారా బలపరిచి నడిపిస్తారు. దయచేసి ఈ వాక్యము ద్వారా ఎవరైనా మీకు మనసులకు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి. ఇదిగో లోక సంబంధమైన వట్టి విగ్రహంలో వైపు తిరగకుండా నిజదేవుడు, రక్షకుడును, పరిపూర్ణుడు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మేము రుచి చూచి తెలుసుకున్నట్లుగా మీరు తెలుసుకుని, ఇదిగో ఆ నరక బాధ నుండి తప్పించుకోవాలని, ఆ శాపము నుండి, దోషము నుండి, యుగయుగాలు ఆ కాలుతున్న అగ్ని నుండి మీరు రక్షింపబడాలని మా చిన్ని ప్రయత్నము దేవుడు మాకు తోడుగా ఉండి మీకు ప్రకటన చేస్తున్నారు. కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం, లేకపోతే చెప్పలేం. దయచేసి ఈ మానవులను ఆలకించి మీరందరూ రక్షణ పొంది దేవుని యొక్క చిత్తంలో చేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి బట్టి నీకు వందనాలు అయ్యా. మమ్మలను, మా కుటుంబాన్ని, మా సంఘ బిడ్డలను అందరినీ దీవించావు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పురుషులను, స్త్రీలను, చంటి బిడ్డలను, పెద్దవారిని అందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి. కుల, మత, జాతి భేదం లేకుండా అందరినీ రక్షించి కాపాడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. అందరిలోని ఆత్మ, శక్తి, బలము, ధైర్యం, విశ్వాసాన్ని ఇవ్వండి. నిజదేవుడవు నీవేనని గ్రహింపులోనికి తీసుకురండి. మా మనోనేత్రములు ఎలాగైతే తెరిచి నీ సన్నిధానంలో, నీ చిత్తంలోనికి నిజమేమిటో, న్యాయమేమిటో తెలుసుకుని పరలోకానికి వారసులయ్యేటట్లుగా మమ్మల్ని ఎలా చేశారో అనేక మంది మా సోదరిమణులు ఉన్నారు. మీరందరూ కూడా తెలుసుకుని దేవుని యొక్క చిత్తానికి లోబడే కృపను అనుగ్రహించమని, జ్ఞానము, వివేకము, విజ్ఞానము, వికాసము దయచేయమని, నీ కృప తోడుగా ఉంచమని, సమస్త విషయాల్లో నీ కృపను అనుగ్రహించమని, అందరికీ పాపము నుండి, శాపము నుండి, దోషము నుండి విడిపించి ఆ విగ్రహాలను విడిచిపెట్టి నిజదేవుడు, రక్షకుడునైన, పరిపూర్ణుడైన దేవుణ్ణి మేము తెలుసుకునే కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.